హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? ఎస్టర్డే మంగళవారం, సో చిన్న పని మీద విజయవాడ వెళ్ళానండి. లంచ్ టైం అయింది, ఆకలేస్తుంది, ఎక్కడ తిందామా అని చూస్తే ఎదురుగా మనకి ఎంటీఆర్ మయూరు తెలుగు రుచులు రెస్టారెంట్ కనబడిందండి. సో మంగళవారం కాబట్టి నేనైతే నాన్ వెజ్ తిన్నాను, వెజ్ అండి. సో అక్కడ వెళ్ళి ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళాను, నాన్ వెజ్ తిన్నాను. ఇప్పుడైతే వెజ్ తిన్నాం, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళానండి. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే కూడా అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ దగ్గర మనకి కూడా వెల్కమ్ చెప్తూ రోబో ఉంటుందండి. రోబో అండ్ అలాగే పక్కన వచ్చేసరికి మనకి అమరేంద్ర బాహుబలి లాగా ఒక స్టాచ్యూ ఉంటుంది. బాహుబలి అయితే కాదులేండి. సో రిమైనింగ్ అయితే కనుక స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర సిట్టింగ్ ఉంటుంది. అది కాకుండా కొంచెం ప్రైవసీగా కావాలంటే కూడా రైట్ సైడ్లో లోపల కూడా కూర్చుంటానికి బాగుంటుంది. సో నేను అక్కడికి వెళ్ళైతే కనుక కూర్చున్నాను. వెజ్ ఐటమ్ కాబట్టి ఫస్ట్ స్టార్టర్తో స్టార్ట్ చేశాను. స్టార్టర్లో వచ్చేసరికి ఏం చెప్దామా అని చెప్పి చూస్తున్నాను. సో ఇటు సైడ్ అయితే కనుక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అండ్ అలాగే మన కృష్ణా బ్యారేజ్ ఇవన్నీ కూడా బాగా క్రియేట్ చేశారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. నేనైతే కనుక పన్నీర్ మంచూరియా చెప్పాను. పన్నీర్ మంచూరియా అనేది చాలా ఫేవరెట్, బాగుంటుంది. నార్మల్ మంచూరియా అండ్ అలాగే పన్నీర్ మంచూరియా బాగుంటుంది. పన్నీర్ మంచూరియా ఆర్డర్ చేశాను, ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని. యాక్చువల్లీ నేను చాలా చోట్ల తిన్నాను, ప్రతి చోట కూడా కొంచెం గట్టిగా అండ్ అలాగే పైన కూడా క్రిస్పీగా బాగుంటుందండి. వీళ్ళైతే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా పన్నీర్ అనేది క్రియేట్ చేశారా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అంత టెండర్గా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంది. సో అంత సాఫ్ట్గా ఉండడం నాకైతే అంత నచ్చలేదు. బట్ ఏదో ఓకే ఫైన్, అంత గుడ్ కాదు, బట్ ఓకే బాగుంది. సో ఫస్ట్ అయితే కనుక నేను సాస్తో ట్రై చేద్దామని చెప్పి సాస్తో ట్రై చేస్తాను. ఫస్ట్ నార్మల్గా పీస్ తిన్నాను, ఓకే పర్లేదు అనిపించింది. సాస్తో ట్రై చేస్తానండి. సాస్తో అయితే చాలా బాగుంది. కథ అంత స్మూత్గా ఉండడం అయితే కాదు, కొంచెం గట్టిగా ఉండాలి. సో సాఫ్ట్ కాకుండా కొంచెం ఓకే తిన్నాను. టమాటో కెచప్తో అయితే కనుక బాగుంది సాస్తో. అండ్ నెక్స్ట్ అండ్ అలాగే ఆనియన్ అండ్ లెమన్తో కూడా నెక్స్ట్ ట్రై చేద్దామని చెప్పి చూసానండి. ఆనియన్ అండ్ లెమన్తో కూడా తిన్నాను, వాటితో అంత సెట్ అవ్వలేదు. సో అంత సెట్ టేస్ట్ అని కూడా నాకు అంతేం అనిపించలేదు. అందుకని చెప్పి మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్గానే మళ్ళీ సేమ్ సాస్ వేసుకొని రిమైనింగ్ పన్నీర్ మంచూరియా మొత్తం కూడా సాస్తోనే తినేస్తాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వెజ్లో ఏం చెప్తామంటే లంచ్ టైం అయ్యాక అనుకుంటున్నారేమో, అప్పటికి చాలా 3 అయిపోయింది. లంచ్ హెవీ అయిపోద్దని చెప్పి నేనైతే కనుక నాన్ చెప్పాను, బటర్ నాన్ అండ్ కుల్చా చెప్పాను. కర్రీ వచ్చేసరికి మిక్స్డ్ వెజిటేబుల్ కీమా చెప్పానండి. సో కర్రీ అయితే నిజంగా చెప్తే చాలా బాగుంది. దాంట్లో పచ్చి బఠానీ, క్యారెట్, క్యాప్సికము, పన్నీరు, ఆలు ఇవన్నీ వేసి చాలా బాగా చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే కనుక నార్మల్గా ట్రై చేశాను అండ్ అలాగే ఆనియన్ లెమన్తో కూడా ట్రై చేశానండి. ఫస్ట్ అయితే కనుక బటర్ నాన్తో తిన్నానండి. నాన్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే కర్రీ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ బటర్ నాన్తో కంప్లీట్ చేసేసానండి. టేస్ట్ అలాంటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి కుల్చా తెలుసా అండి? చాలా చోట్ల కుల్చా అంటే మనకి లైక్ ఆలు పరోటా లాగా, అంటే బ్యాటర్ వచ్చేసరికి మనకి ఏంటి లోపల పరోటా చపాతీ పిండి లోపల ఎలాగో అదేంటి కొంచెం మైదాతో చేస్తారు. దాని లోపల ఏంటంటే కర్రీ పెడతారు. అదేంటి దాంట్లో కూడా చూసాను ఏముందా అని చెప్పి క్యారెట్, పన్నీరు, బంగాళదుంప, కొత్తిమీర అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఆ మిక్స్డ్ గ్రేవీ అనేది దాని లోపల పెట్టి చక్కగా కాల్చారండి. కుల్చా కూడా బాగుంది. కుల్చా అనేది దాంతో కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, చాలా అనిపించింది. సో నేను వాటితో అయితే కనుక లంచ్ అనేది కంప్లీట్ చేశాను. సో కర్రీ అయితే కనుక మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. నాకైతే కనుక చాలా అంటే చాలా నచ్చింది. సో మీరు కూడా ఇవే చెప్పాలని రూల్ లేదు. ఇన్ కేస్ మీరు వెజ్ అనేది చెప్పాలి అని అనుకుంటే కనుక మిక్స్డ్ వెజిటేబుల్ కీమా అనేది చాలా బాగుందంటే నాకు చాలా నచ్చింది. సో కంప్లీట్గా నా ప్లేట్ అయితే కనుక ఫినిష్ చేసేసాను. మ్యాక్సిమం నేనైతే కనుక ఫుడ్ అనేది వదిలిపెట్టనండి, లీవ్ చేయను, నాకు అస్సలు నచ్చదు. సో నెక్స్ట్ అలాగే ఫింగర్ బౌల్ తీసుకొచ్చానండి. చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంత తిన్న తర్వాత లైట్గా పొట్టలో థమ్స్అప్ అనేది పడాలి కానీ థమ్స్అప్ టేస్ట్ థండర్ అట్లా అనమాట. సో థమ్స్అప్ తీసుకొని లైట్గా 2-3 సిప్పులు వేసి నేను నిన్నటి లంచ్ అనేది అయితే కనుక కంప్లీట్ చేసేసాను. అలాగే మీరేం తిన్నారు, ఏ హోటల్స్కి వెళ్ళాలో నాకు కొంచెం కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నాకు కూడా కొంచెం బూస్టప్ అయ్యేది. చూసారా థమ్స్అప్ చూపిస్తానండి అంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పి. సబ్స్క్రైబ్.